హాయ్ అందరికీ, నేను స్వరూప. చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత హాస్పిటలైజేషన్ అయిన తర్వాత వాళ్ళకి అక్కడ ప్రాసెస్ అనేది తెలియదు. ఏం చేయాలి, అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలన్నది చాలామందికి తెలియదు. సో అలా తెలియకపోవడం వల్ల పాలసీ కూడా తీసుకోవడం మానేస్తున్నారు కొంతమంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా సరే చేయగలరు. చదువు రాని వాళ్ళు కూడా ఇది చాలా ఈజీగా ప్రాసెస్ చేయగలరు అనమాట. అది ఎలా అన్నది ఇప్పుడు నేను చెప్తాను. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మీ అడ్వైజర్ మీకు డాక్యుమెంట్స్ పంపిస్తారు కదా, అందులో ఒక హెల్త్ కార్డు ఉంటుంది అనమాట. ఇలా ఒక హెల్త్ కార్డు ఇస్తారు. ఇందులో ఏంటంటే మీరు పాలసీ తీసుకుంటారు కదా, మీరు ఎంతమందికి అయితే పాలసీ తీసుకున్నారో అందరి నేమ్స్ ఇక్కడ రాసిపెట్టి ఉంటాయి అండ్ మీ ఐడి నెంబర్ ఉంటుంది అనమాట. సో హాస్పిటలైజేషన్ అయిన తర్వాత మీరు అడ్మిట్ అవ్వాలి కాబట్టి మీరు కానీ లేదంటే మీరు చేయలేని పరిస్థితుల్లో మీ రిలేటివ్ కానీ ఎవరైనా సరే ఈ హెల్త్ కార్డ్ అన్నది అక్కడ ఇన్సూరెన్స్ డెస్క్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో వాళ్ళకి చూపిస్తే కనుక వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. ప్రతి హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఇన్సూరెన్స్ కంటూ ఒక డెస్క్ అంటూ ఉంటుంది అనమాట. సో మీరు అక్కడికి వెళ్ళి ఈ కార్డు కనుక చూపించినట్లయితే మీకు ఒక అరగంటలో కంపెనీ వాళ్ళు ఒక మెసేజ్ పెడతారు, మీ క్లెయిమ్ అప్రూవల్ చేస్తున్నాము అని చెప్పేసి. ఇంకా కావాలనుకుంటే మీ అడ్వైజర్ కూడా కాల్ చేసి మీరు ఏదైనా అప్డేట్ అడుగుతూ ఉండొచ్చు అనమాట. ఈ ఒక్క కార్డు కనుక హాస్పిటల్లో మీరు చూపించినట్లయితే మీకు ఈజీగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది అందుతుంది. కొంతమంది అంటారు, మాకు ఇక్కడ ఇన్సూరెన్స్ డెస్క్ అంటూ ఏం లేదండి, చిన్న హాస్పిటల్ అని చెప్పేసి అంటారు కదా. మీ అడ్వైజర్ కి మీరు ఏదైనా చెప్పినట్లయితే వాళ్ళు హెల్ప్ చేస్తారు, లేదా మీరు రియంబర్స్మెంట్ తీసుకోవచ్చు. మీకు నేను ప్రతి ప్లాన్ గురించి డీటెయిల్స్ చెప్పి మీకు సూట్ అయ్యే మంచి ప్లాన్ నేను ఇస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్స్ తెలుసుకోండి.